సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది కింద కామెంట్స్ చేశారు మా ఛానల్‌లో. సో, అందులో ఒక ఆవిడ ఏం రాశారంటే, "నా పేరు భవాని అండి. వివాహం నెమ్మదిగా జరుగుతుందని మా ఇంట్లో వాళ్ళు కొంతమందికి జాతకాలు చూపిచ్చారు. అయితే కొంతమంది జాతకం బావుందని చెప్తున్నారు. మరి జాతకం బాగున్నా నాకెందుకు పెళ్లి కావట్లేదు అంటే నా పేరేమన్నా సమస్య ఉందా?" అని ఆమెకు డౌటొచ్చి మెసేజ్ చేశారు. అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ఈ ప్రశ్న అడిగే ముందు వాళ్ళ ఫోన్‌లో హ్మ్. ఏంటమ్మా, వాళ్ళ ఫోన్‌లో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకొని భవాని అని కొడితే 87 నంబర్ వస్తది. హ్మ్. ఈ 87 నంబరు 8 అంటేనేమో శని, 7 అంటే కేతువు. 8 అయిన శని, 7 అయిన కేతువును కలిసి ఉండటం వలన వివాహాలు ఆలస్యం అవుతాయి. హుహు. పొలాలు, అడవులు పట్టి తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పగలు నిద్రించి రాత్రులు మేలుకునేవారై ఉంటారు. ఒక ఒక వరస్ట్ నంబర్. చాలామంది 87 సంవత్సరంలో పుట్టినటువంటి అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇంతవరకు పెళ్లి కాలేదని చెప్పి ఎన్నోసార్లు చెప్పా వీడియోల్లో. అవును. అది అట్టా పెట్టి పెళ్ళైతే పిల్లలు పుడతంలా. పిల్లలు పుడితే కలిసి లేరు. హ్మ్. ఈ 87 భవానీ అనే పేరులో ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు మీరు ఎవరిని అడగక్కర్లా. మీ ఫోన్‌లోనే భవానీ అని కొట్టంగానే 87 అక్కడ వచ్చేసిద్ది క్లియర్‌గా. మ్యారేజ్ లేటు, సంతానం లేటు, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ అని అన్నీ కూడా వచ్చేస్తాయమ్మా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి పేరుకి ఒక వైబ్రేషన్ ఉన్నది. ఆ వైబ్రేషన్ బాగుందనుకో లేట్ అవ్వదు. మరి చాలామందికి ముందే అవుతున్నాయిగా పెళ్ళిళ్ళు. ఈ భవానీ వాళ్ళకి ఆలస్యం అవుతుందని బాధపడుతున్నారు. మరి చాలామందికి ఏ న్యూమరాలజిస్ట్‌ని కలవకపోయినా అవుతున్నాయి కదా! మరి అంటే ఏంది పేరు బాగుందనమాట. మీ పేరులో ఏదో లోపం. ఏ లోపం లేకపోతే మనం హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన పని లేదు కదా! మరి చాలామంది హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇళ్ళ దగ్గర ఉన్నారుగా. మరి చాలామంది హాస్పిటల్‌లో మూలుగుతున్నారు కదా! అంటే ఇక్కడ ఏందంటే ఏదో డిఫరెన్స్ ఉన్నది. సో, మీ పేరులో ఇబ్బంది లేకపోతే ఈ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. పేరులో ఇబ్బంది ఉన్నది. ఉన్నదా లేదా మీ ఫోన్‌లో చెక్ చేసుకొని నిజంగా ఇబ్బంది అని చెప్పి ప్రిడిక్షన్ మీకు చెప్పినప్పుడు మీరు మాలాంటి వాళ్ళని ఎవరినైనా కలిసి దానికి తగ్గ రెమెడీ చేయించుకోండి. అంటే ఆ నెగెటివ్ ప్రిడిక్షన్ అలా పాజిటివ్ ప్రిడిక్షన్ దానిలో ఏం రాసి ఉండిద్ది ఈసారి మ్యారేజ్ లేట్ అని రాసి ఉన్న భవాని ఇప్పుడు మా దగ్గరికి వస్తే కరెక్ట్ చేసినప్పుడు ఏమని రాసి ఉండిద్దంటే త్వరగా మ్యారేజ్ అయిపోతుంది, మంచి పిల్లలు ఉంటారు, మంచి భర్త దొరుకుతాడు అని చెప్పి రాసి ఉంటుంది. అది కూడా మీ ఫోన్లోనే. అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్టే కదా! దానికి తగ్గట్టుగా మంచి భర్త దొరుకుతాడు, మంచి పిల్లలు వస్తారు, చక్కగా లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. ఇక్కడ నేననేది మీరు ప్రయత్న లోపం మాత్రమే. ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? నా కర్మ ఇంతేలే అని ఊరుకోవటం కాదు. ఎందుకు ఆలస్యం అవుతుంది? దీనికి తగ్గ శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు కదా! వాళ్ళని కలుద్దాం. కలిసి ఎందుకు లేట్ అవుతుందని చెప్పి అడిగితే రీజన్ చూపిస్తాం. రీజన్ కరెక్ట్‌గా మీకు అనిపించినప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని కరెక్షన్ చేసుకొని దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు కూడా చక్కగా వివాహం అయ్యి అన్నీ కూడా బాగా జరగడం జరుగుతుందమ్మా భవాని. మీరేమి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు.